వెల్కమ్ టు స్వప్న బ్లాగ్ 999. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఇలా ఉన్నారు, బాగున్నారా? నేను మీ స్వప్నాని. ఈరోజు అయితే మెంతికూర టమాటో కర్రీ అయితే చేయబోతున్నాము. ఇది చాలామందికి వచ్చు, కొంతమంది రానోళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకుంటారు కదా అని నేనైతే చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, మన గుండెకి కూడా చాలా మంచిది, మన బ్లడ్ని అయితే ప్యూరిఫై చేస్తుంది. నాకు ఎన్నిసార్లు వండినా ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. బంగాళదుంపల్లో వెరైటీగా వండుకోవచ్చు. అయితే మంచి ఫ్రెష్గా ఉన్న ఆకునైతే తీసుకున్నాను. చక్కగా అవన్నీ కూడా కాడల నుంచి ఒక్కొక్క ఆకునైతే సపరేట్ చేసి పెట్టుకుంటే చాలా త్వరగా ఉడికిద్ది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసి స్కిప్ చేసేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ అయితే నాకు ఇవ్వండి ప్లీజ్. మీ యొక్క సపోర్టు నాకు ఎంతో బూస్ట్గా ఉంటుంది. చాలామంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఒక లైక్, ఒక షేరే కదా పోయేదేముంది. ప్లీజ్, ఇంకా నాకు కొన్ని వీడియోలు చేయడానికి మంచి బూస్టఫ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేపాటికి మనం ఈ ఆకుని ఇట్లా మొత్తం నీట్గా కడిగేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నేను. 2 కట్ల మెంతికూరకి ఒక 2-3 ఉల్లిపాయలు అయితే చాలా బాగుంటుంది. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు, అవి క్లీన్ చేసుకోవాలి. ఉల్లిపాయలు క్లీన్ చేసేటప్పుడు నీట్గా చేయండి. అవేవో బ్లాక్ మచ్చలు అవి ఉంటున్నాయి, చూసుకోండి. దానివల్ల మనకి ఆరోగ్యం ఎఫెక్ట్ వస్తుందంట, విన్నాను నేను. కేర్ఫుల్గా ఉండండి. అలాగే 4 టమాటాలు అయితే నేను ఆల్రెడీ ఉడికి నీళ్ళలో వేస్తే ఆ ఫీలు, ఆ తొక్కంతా కూడా తీసేసుకోవచ్చు. జ్యూసీగా బాగుంటుంది అనమాట. తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా చక్కగా మగ్గుతాయి. అలాగే కర్రీ కూడా చక్కగా బాగా వస్తుంది అనమాట. ఒక 4 పచ్చిమిరకాయలు కూడా తీసుకున్నాను నేను. వారంలో ఒక 2 సార్లు 3 సార్లు కనుక ఆకుకూరలు తింటే మనకి చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జంక్ ఫుడ్ ఎక్కువైపోయి అందరికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ విషయంగా. ఖచ్చితంగా వీక్లో ఒక 2 or 3 టైమ్స్ అయితే ఆకుకూరలు తింటే చాలా మంచిది మనందరికీ. నెక్స్ట్ వచ్చేపాటికి టమాటాలను ఉడకబెట్టున్నాను కాబట్టి కొంచెం గుజ్జు చేసుకున్నాను. కొంతమంది అయితే మిక్సీలో కూడా వేస్తారు. నేను ఇక్కడ కొన్ని పలుకులు అలా వచ్చేలాగా, మరీ మెత్తగా కాకుండా అలానే మరి గట్టిగా తోలుతో కాకుండా చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పొయ్యి మీద పెట్టి ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపులు 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు, అలా అవన్నీ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తాలింపులు వేసేసుకున్నాను. అవి వేసిన తర్వాత ఒక గుప్పుడైతే నేను వెల్లుల్లిపాయలు వేసాను. ఇందులో వెల్లుల్లిపాయలు వేస్తే చాలా హెల్దీ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. వెల్లుల్లిపాయ ఎంత వీలైతే అంత ఎక్కువ వేసుకోవచ్చు. మెంతికూరలో చాలా బాగుంటుంది. మెంతి టమాటో కర్రీలో అసలు వెల్లుల్లిపాయల పాత్ర చాలా పోషిస్తుంది. నెక్స్ట్ నేనైతే ఉల్లిపాయలు వేసేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నవి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇవి అంతా కూడా చక్కగా తాలింపు, ఉల్లిపాయ, ఈ ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్నీ కూడా చాలా బాగా మగ్గాలి. మగ్గితే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. చూసారు ఎంత బాగా మగ్గిందో. ఈ మగ్గిన తర్వాత ఇప్పుడైతే టమాటా జ్యూస్ని అయితే రెడీ చేసుకున్నాను కదా, అదైతే ఇందులో వేసేయాలి. టమాటా గుడ్ చేసినాక ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి దగ్గరికి వచ్చేదాకా. నెక్స్ట్ వచ్చి కొంచెం ఉప్పు, సరిపడ్డ ఉప్పు, మీరు ఎంత తింటే అంత, కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, మనకి తగినంత అలా తిప్పుకొని కొంచెం అలా మగ్గిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ధనియాల పొడి, అది మీ ఇష్టం అండి. ధనియాల పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. నేనైతే ధనియాల పొడి కంపల్సరీగా వేస్తాను ఇందులో. తర్వాత అది మగ్గిన తర్వాత అంతా కలిసిన తర్వాత ఆకుకూరని అయితే అందులో వేసేయాలి. కొంతమంది అయితే ఆకుకూరని చిన్నగా కట్ చేస్తారు, బట్ నేనైతే కట్ చేయలేదు. ఆల్రెడీ ఆకులుగానే తీసాను, కాడలు లేకుండా, అందుకని అలా డైరెక్ట్గా వేసేసా. కొంతమంది అయితే దీన్ని కూడా చిన్నగా కట్ చేసి వేస్తారు, బాగా మెల్ట్ అవుతుందని. నేను ఇలాగే బాగుందని చెప్పి వేసాను అనమాట. చూసారా, ఇలా కలిసిన తర్వాత ఇందులో వాటర్ పోయాల్సిన అవసరమే ఉండదండి, ఎందుకంటే ఆ టమాటా గుజ్జే దానికి సరిపోతుంది. ఆ గుజ్జు సరిపోతుంది కాబట్టి మూత పెట్టేసి ఓ సన్నని మంట మీద ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే దాని దగ్గరికి వచ్చేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్. ఈ వీడియోకి అయితే నేను 100 సబ్స్క్రైబ్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ మీకు తెలుసు కదా, స్వప్న బ్లాగ్ 999. అయితే కర్రీ సూపర్గా కుదిరింది, ఆ నూనె పైకి వచ్చేసింది చక్కగా. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. స్మెల్ అయితే అద్రిపోయింది ఫ్రెండ్స్. స్ట్రక్చర్ చూసారు ఎంత బాగుందో. ఇప్పుడే ఆకలేస్తుంది. ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేద్దాం. అసలు ఎక్సలెంట్గా కుదిరింది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి.
అలాగే వెళ్తూ వెళ్తూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో, కొత్త వీడియోతో, సమాచారంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.